విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లిలో చంపావతి నది ఒడ్డున వెలిసిన చారిత్రక ప్రాధాన్యం గల దిబ్బేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భముగా భక్తులతో కలకలలాడింది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం చోళుల కాలం నాటిదిగా గుర్తింపు పొందింది. చోళరాజుల పాలనకు చెందిన శాసనాలు, శిల్పకళా వైభవం ఈ ఆలయ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. పురాతన శిల్ప సంపదతో ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో పరమశివుడు దిబ్బలింగేశ్వరుడుగా స్వయంభూగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. భూమి నుంచి దిబ్బలాగా ఉద్భవించిన లింగరూపం కారణముగా స్వామివారిని దిబ్బలింగేశ్వరుడు లేదా దిబ్బేశ్వర స్వామి అని పిలుస్తారు. ఓం నమ శివాయ. ఈ గుడికి మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఇది అనేది ఎంతో పురాతనమైన గుడి. దీన్ని మునులు కట్టించారు. ఇది అనేది గుడి కట్టినప్పుడు ఒక రాత్రిలోనే ఈ గుడి కట్టడం వల్ల ఈ గుడి అనేది సకంలోనే ఉంటుంది. ఈ గుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ శివాలయానికి వచ్చిన వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి. కాబట్టి అందరూ వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఈ గుడికున్న విశిష్టత ఏంటంటే, స్థల పురాణం ఏంటంటే, మునులు ఒక రాత్రిలోనే ఈ గుడి కట్టి తెల్లారిసరికి అయిపోయిందనేసి ఈ గుడికి వెళ్ళిపోయారనమాట. ఈ గుడి కట్టేసి సగంలో ఆపేసి వెళ్ళిపోయారనమాట. ఈ గుడికి ఎంతో విశిష్టత ఉంది. వాన పడినా, ఎండ పడినా, ఏది పడినా శివలింగం అలాగే ఉంటుందన్నమాట. అందరూ ఈ గుడికి వచ్చి ఈ శివాలయాన్ని దర్శించుకుంటారని కోరుకుని ఆ శివుడు ఆశీస్సులు పొందుతారనేసి ఇది సారిపల్లిలోని ఉంది. అందరూ తప్పకుండా రావాలని మహాశివరాత్రి రోజు ఈ ఆలయంలో జనాలతో చాలా రద్దీగా ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల కానీ, ఈ ఊర్లో జనం కానీ అందరూ వచ్చి ఇక్కడ శివుని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే, ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకంతో ఈ ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఆ శివుని దర్శించుకుంటారు. ఇక్కడ మన సారిపల్లి ఊర్లో దిబ్బేశ్వర స్వామి అనేసి చాలా పురాతనమైంది. ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చాలా సూపర్ లాగా జరుగుతుంది. మాకైతే మటుకు ఇక చూడండి, ఇక్కడ దర్శనం చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో మటుకు చాలా మంది జనాలు వచ్చారు. వారికి ఆ ఈశ్వరు ఆశీస్సులు ఇప్పుడు చల్లగా ఉండాలి. కొందరు భక్తులు ఈయనను సిద్ధేశ్వర స్వామిగా కూడా భావించి పూజలు నిర్వహిస్తుంటారు. గర్భగుడిలో ఉన్న లింగం అత్యంత ప్రశాంతముగా దివ్య కాంతులతో మెరిసిపోతూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయములో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.